తిరుమలలో శ్రీవారి ఏనుగులు తొండం పైకెత్తి ఆశీర్వదిస్తే చాలు ఆ భగవంతుడు ఆశీర్వాదం పొందినట్లే అని భక్తులు భావిస్తారు. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగే ఈ లోకానికి మేమే ఆ భగవంతుని సేవకులం స్వరూపకులం అంటూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న గజరాజులు మాత్రం భక్తులను ఎంతగానో అలరిస్తూ ఆశీర్వదిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గజరాజుల ప్రత్యేకత గురించి తిరుమల నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇవాల్టి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి సంబంధించి బ్రహ్మోత్సవాలని టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇవాళ బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం జరిగింది. అదేవిధంగానే పెద్ద శేష వాహనం పైన స్వామివారు ఊరేగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికే కూడా చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో స్వామివారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు చూడడానికి లక్షలాది మంది తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏనుగులకు సంబంధించి అంటే స్వామివారికి సంబంధించి అలంకరణలో ప్రధానంగా ఏనుగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సార్, చిన్నపిల్లలు అందరూ కూడా ఏనుగులు చూడడానికి వస్తారు. ఏంటి ఏనుగుల ప్రాధాన్యత అంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా? బ్రహ్మోత్సవాల్లో దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి రారాజు చక్రవర్తి లాంఛనాల్లో భాగమైనటువంటి సాధు జంతువులు గజరాజులు వృషభాలు అదేవిధంగా అశ్వాలు, పౌరుషానికి ప్రతీకైనటువంటి అశ్వాలు, ధర్మానికి ప్రతీకైనటువంటి వృషభాలు, ఐశ్వర్యానికి ప్రతీకైనటువంటి గజరాజులు ఏవైతే సేవ చేసేటువంటి భాగ్యం ఉందో సనాతన ధర్మంలో భాగంగా సాంప్రదాయబద్ధంగా దేవుడు ముందు వాహన సేవలో క్రమంగా బ్రహ్మరథం ఉంటుంది. బ్రహ్మరథం తర్వాత ఈ యొక్క జంతుజాలం అనేది ఉంటుంది. స్వామివారి సేవలో ఇవన్నీ కూడా పాల్గొంటున్నాయి. భక్తులకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ కూడా సాంప్రదాయాన్ని కూడుకునేటువంటిది. సో దేవస్థానం వారు కూడా తగు జాగ్రత్తలతో ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. 4 మాడా వీధుల్లో కూడా మంచి ఫీడింగ్ పాయింట్స్, వాటరింగ్ పాయింట్స్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో గారు, అడిషనల్ ఈవో జేవో గారి ఆదేశాల మేరకు తగు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. మామూలుగా సహజంగా ఏనుగులు ఒకవేళ బెదిరితే అంటే గతంలో మనం ఎక్కడెక్కడ చూస్తుంటాము చాలాసార్లు జరిగి అలాంటిది ఏదైనా సరే జరిగి మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఒకటి ఇంపార్టెంట్ గా నిష్ణాతులైనటువంటి ఎలిఫెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అదేవిధంగా మహౌట్స్ గడేకర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎలిఫెంట్స్ కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలిఫెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహౌట్స్ గడేకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏం జరిగినా కూడా ఆ ఎలిఫెంట్స్ ని కంట్రోల్ చేసేటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు ఒక చైన్స్ ద్వారాను అంకుశం ద్వారాను అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అనిమల్ యాటిట్యూడ్ లో చేంజెస్ రాకుండా చూసేటువంటి ఇది కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా సరే ఒకవేళ ఏనుగులు బెదిరినా కూడా వాటిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నట్లయితే వీళ్ళని బయట నుంచి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా భద్రంగా పెట్టుకుంటారు. ఒకవేళ ఏనుగులు ఒకవేళ బెదిరితే వెంటనే దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మొత్తం మీద మనం చూడొచ్చు అంటే దానికి సంబంధించి ప్రత్యేకంగా శిక్షించినటువంటి సిబ్బంది దానికి కంట్రోల్లో ఉంటారు. ఒకవైపు మనం చూస్తున్నట్లయితే స్వామివారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఏనుగులు భక్తులకు ఎంతగానో ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కూడా వాహన సేవలకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం మీద 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనం, దాని తర్వాత చిన్న శేష వాహనం, మరికొన్ని వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు. ప్రధానంగా బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేది స్వామివారికి సంబంధించినటువంటి వాహన సేవలే. ఆయన ముందున్నటువంటి వాహన సేవలే అంటే అశ్వ గజాలు ఇట్లా రకరకాలుగా భక్తుల కోలాటాలు, భక్తుల చెక్క భజనలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో దాని తర్వాత స్వామివారు వివిధ రూపాలపైన స్వామివారు ఊరేగుతూ వస్తుంటారు. అయితే మొత్తం మీద కన్నుల పండుగ ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. భద్రత పరంగా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు లేదంటే పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం, కన్నుల పండుగ జరుగుతున్న బ్రహ్మోత్సవాలు రోజుకొక వాహనం పైన, రోజుకు 2 వాహనాలపైన, ఉదయం రాత్రి రోజుకు 2 వాహనాలపైన ఊరేగుతారు. కాబట్టి చూద్దాం కన్నుల పండుగ జరిగే బ్రహ్మోత్సవాలని. బీఆర్కే న్యూస్ మరికొన్ని అద్భుతమైనటువంటి ఉత్సవాల ఊరేగింపు చూపించే ప్రయత్నం చేస్తాం.